హలో లవ్లీస్, వెల్కమ్ టు RudrasWorld. ఈరోజు ప్రాన్స్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మిస్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే నేను ప్రాన్స్ని తీసుకున్నాను. 2 kgs ఆఫ్ ప్రాన్స్ తీసుకున్నాను. వాటిని తొక్కు అన్నీ తీస్తే నేను 1 kg అయితే వచ్చింది. 1 kgకి నేను చెప్తున్నాను ఈ వీడియోలో. ఈ 1 kgని నేను వచ్చేసి వేడి నీళ్ళు పోసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని బాగా ఒక 10 minutes ఉడకబెట్టుకున్నాను. ఒక 70% ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడకబెట్టుకుంటే పచ్చి వాసన అంతా పోతుంది. అందుకనేసి ఒక ప్యాన్ తీసుకున్నాను. అందులో 3 tablespoons ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. అందులో ఆవాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ధనియాలు 10 గింజలు, పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, యాలకులు 2 వేసుకున్నాను, లవంగాలు 4 వేసుకున్నాను, ఎండుమిర్చి 2 వేసుకున్నాను, తుంచి వేసుకుంటున్నానండి. పట్ట కొంచెం వేసుకుంటున్నాను. ఇది బిర్యానీ ఆకు అంటారు కదా, ఇది వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది, అందుకని ఇది వేసుకుంటున్నాను. ఉల్లిపాయ వచ్చి పెద్ద సైజులో, మీడియం సైజు ఉండేది ఉల్లిపాయ పెద్దది ముక్కలు తరిగి పెట్టుకున్నాను, అది 1 వేసుకున్నాను. ఉల్లిపాయల్లో ఉప్పు వేసేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి అనేసి అందుకని సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. సరిపోకపోతే చివరిలో వేసుకుంటాను నేను సాల్ట్. మీ రుచికి సరిపడా మీ టేస్ట్కి సరిపడా మీరు సాల్ట్ వేసుకోండి. సాల్ట్, కారం ఇవి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. టమాటా కూడా 1 తీసుకున్నాను. 1 kgకి 1 తీసుకున్నాను నేను. అలా టమాటాలు ఎక్కువ అయిపోతే పులుపునెస్ వస్తుంది, ఆ టేస్టీ అనే ట్యాంగీనెస్ ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ అనేది అంత బాగుండదు ఆ రొయ్యల కూరకి. మూత పెట్టుకుందాం, మగ్గిపోతాయి టమాటాలు తొందరగా. టమాటా మగ్గిపోయిందండి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు మసాలా ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. మీకు మరీ ఎక్కువ గ్రేవీ అట్లా కావాలి అనుకుంటే